నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు అశ్వ మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్ గణేష్ యాదవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అన్న. సో చూస్తున్నాము మీ వీడియోలు చాలా బాగా ఉన్నాయి. సో రీసెంట్ టైమ్స్లో ఈ బెట్టింగ్ ప్రమోషన్ యాప్ అనేది చాలా వైరల్ అవుతుంది. సజ్జనార్ అనే ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్. సో ఆయన అయితే ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఉక్కుపాదం మోపుతుంటే మనకు కనపడుతుంది. సో రీసెంట్ టైంలో అన్వేష్ అనే ఒక యూట్యూబరు ఇమ్రాన్ ఖాన్ని విపరీతంగా తిట్టడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ని కూడా తిట్టడం జరిగింది, బాగా దూషించడం జరిగింది. సో దాని మీ అభిప్రాయం ఏంటి? ఒక విషయం అన్న, ఇప్పుడు ఇమ్రాన్ అన్న చేసిండు అని అతని దగ్గర ప్రూఫ్ ఉంటే ఇమ్రాన్ అన్నని తిట్టాలి, కానీ ఫ్యామిలీ దగ్గరికి పోవద్దు అన్న. ఫ్యామిలీ అయితే చెప్పారు కదా, నువ్వు చేయరా ఇవి చేయి అవి అనేది చెప్పారు కదా అన్న. తిట్టొద్దు, ఎప్పుడు ఆయన అయ్యమ్మని తిట్టొద్దు. ఇమ్రాన్ అన్న చేసిండుగా అంటే ఆయన దగ్గర ఏం చేసిండు ఏం కదా ఆయన ప్రూఫ్ ఉండాలి. ఇంకోటి అన్న, బెట్టింగ్ యాప్లు అది మాట్లాడుతుంటే చాలా మంది చేసే వాళ్ళని తిడుతున్నారు. నేనైతే చేయలేదన్న ఒకటి గిట్ట బెట్టింగ్. సుమారు నీకు 1 lakh అబౌవ్ ఉన్నట్టున్నారు ఫాలోవర్స్. నాది 138. సో మీకు ప్రమోషన్స్ ఏమి రాలేదా? నాకు వచ్చినాయి అన్న, నాకు నచ్చితే చేస్తా, నచ్చకుంటే ఏం నేను. ఓకే. ఒకటి బెట్టింగ్ యాప్ ఎంతసేపు ఉన్నా చేసేటోళ్ళని తిడుతున్నావు అన్న, వాళ్ళది ఒక సైడ్ తప్పే, నేను కాదన్న. ఎవరిని బతుకుదేరు వాందన్న, 10 రూపాయలు సంపాదించుకొని. కానీ వాళ్ళు చెప్తురని మనం నమ్ముతున్నాం అంటే మనది గిట్ట తప్పే కదన్న. ఇప్పుడు ఒక మనిషి ఒకటి చెప్తుండు అంటే, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, అవును పలానా ప్రోడక్ట్ కొనండి అని చెప్పాడు, అవును, చాలా మంది ఆయన అభిమానించే వాళ్ళందరూ కూడా కొంటారు వెళ్ళి. సో సేమ్ కూడా యూట్యూబ్ లో కూడా ఇమ్రాన్ ఖాన్ ఒక వ్యక్తి కొంచెం సెలబ్రిటీ హోదా అతను కూడా. సో అతను నమ్మి చాలా మంది ప్రజలు మోసపోతున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ లింక్స్ వల్ల. నమ్ముతున్నావు అంటే వదిలే తప్పన్నా, అంటే నమ్మకూడదు అంటారా? నమ్మకూడదు అనట్లే అన్న. నీకు ఏది మంచి ఏది చెడు అనేది తెలియదా అన్న? పబ్లిక్ లో ప్రతి మనిషికి ఉంటది, ప్రమోట్ చేసి అతనికి తెలియదా ఏది మంచి ఏది చెడు? ప్రమోట్ చేస్తే అని తెలుస్తుంది. మరి ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? మరి అవును, పైసా కోసం చేస్తుర్రు అన్న, చెయ్యొద్దు. కానీ చేస్తుండు అంటే ఆ టైంలో తెలిసో తెలియకో చేసిండు అనుకో అన్న, తర్వాత ఆపేసిండు కదా. తర్వాత అయితే ఆపేసిండు. అంటే రీసెంట్ టైమ్స్ ఎక్కడ చేయలేదు అంటారు? నాకు తెలిసి అయితే చేయలేదు అన్న, నేనైతే చూడలేదు. నాకు తెలిసి అయితే చూడండి, 20 కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్స్ మీద సంపాదించారని ఒక ఎలిగేషన్ చేశారు. దానికి ఏమంటారు? 20 కోట్లు అంటే నువ్వు చూసినావు అన్న? నువ్వు ఎలిగేషన్ అని చెప్పాను. అదే 10 మంది 10 రకాలుగా అంటారు అన్న. ఏముంది, నాలుగకి నొప్పి అనేది అయితే లేదు కదా. 10 మంది 10 ఇలా మాట్లాడుతూనే ఉంటారు. మనం చూడండి, మాట్లాడొద్దు అన్న ఎంతసేపు ఉన్నా. ఓకే. ఈ మిగతా బయాస్ అన్ని యాదవ్ కావచ్చు, లేకపోతే లోకల్ బాయ్ నాని కావచ్చు, అషాషాయి కావచ్చు, వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ లో పెద్ద తిమ్మింగ్లాడని చెప్తా ఉంటారు. సో దానికి ఏమంటారు? మనకైతే అంత పెద్ద ఐడియా లేదన్న బెట్టింగ్ యాప్లో. అది నా కాడికి వచ్చినా నేను చేయలేదు. పక్కన నుంచి అయితే నాకు అంత ఐడియా గిట్ లేదు. వింటుట్టా, చెయ్యొద్దు. నా ఉద్దేశం ఏంటంటే, తెలిసి ఒకరికి మంచి చేయాలి కానీ చెడు చేయొద్దు. ఒకవేళ తెలియక ఫస్ట్ టైం చేసినా, అరే మనం చెడు చేస్తున్నామని మనకు తెలిసినప్పుడు దాన్ని ఆపేసుకోవాలి. ఎంత వస్తుంది బెట్టింగ్ యాప్స్ మీద? మీకు ఏమైనా అవగాహన ఉంది? నా అవగాహన ప్రకారం నాకు వచ్చిన ఫోన్ అయితే ఒక 3 lakhs ఇస్తా మంత్లీ. అంటే మంత్లీ అంటే ఇన్ని పైసలు ఇస్తాము, నువ్వు ఇన్నిసార్లు 1 week కానీ ఇట్లా వచ్చిందన్న. నాకు నేను చేయనని చెప్పిన. సో యాక్చువల్గా మీ వీడియో చూసేప్పుడు ఇందాకలే, సో అంతా కూడా ఫ్యామిలీ పరంగా వీడియోస్ ఉన్నాయి. సో ఫ్యామిలీలో ఎటువంటి అబ్జెక్షన్స్ ఏం లేవా వీడియోస్కి? ఉన్నాయన్న. ఫ్యామిలీలో నేను ఏదున్నా మన కళ్ళ ముంగల నడిచేవి పెడుతుంటా నేను. ఇంట్లో ఏమంటారా? అంటనే ఉంటారు కదన్న. ఏమంటారు? నాకైతే సపోర్టింగ్ అయితే ఉందన్న ఫ్యామిలీలో. మా వైఫ్ అయితే ఫుల్ సపోర్ట్ ఉంటుంది నాకు. మా వైఫ్, నా ఫ్యామిలీ గిట్ట ఏమన్నారు. ఎందుకంటే నా గురించే కాదు కదన్న చెప్పేది, పబ్లిక్ గురించి చెప్తున్నా కదా. అంతా నాకైతే ఏమి ఉండదు. ఓకే. సో మీకు మ్యారేజ్ అయింది కాబట్టి అడుగుతున్నా, ఈ కాలంలో మ్యారేజ్ చేసుకోవాలంటే చాలా మంది భయపడిపోతున్నారు. దేనికంటారు? దేనికంటారు? చెప్తున్నా కదన్న, ఒకప్పుడు ఏమంటారు, భర్త భార్య అనేది ఒకటి ఉండేది. ఇప్పుడు అదేం లేదు, నువ్వా నేను అనేది వస్తుంది. అంటే దానికి అర్థం ఏందని అంటే, భర్త అంటే ఇలా ఉండాలి, భార్య అంటే ఇలానే ఉండాలి అనేది ఉంది. ఇప్పుడు అలా కాదు, నువ్వా నేనా, నువ్వు జాబ్ చేస్తున్నావు నేను జాబ్ చేస్తున్నావు, నీకన్నా నేను ఏమన్నా తక్కువనా, ఈ ఉద్దేశంలో నడుస్తుందన్నా. ఏమన్నా చిన్న ఇష్యూ వచ్చిందంటే రైట్, విడాకులు తీసుకుందాం పోయి, అంతే అంతే, మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం, అంతే ఉందన్న. అదే నడుస్తుంది. అంటే అదే అందుకని చెప్తాను, మ్యారేజ్ చేసుకోవాల్సిన భయపడిపోతున్నారు ఈ కాలంలో. దీనికోసమే అన్న నేను ఏం చెప్తున్నా, ఒకప్పుడు భయాలు ఉండి ఇప్పుడు భయాలు అనేవి ఏం లేవు అన్న అంటున్నా నేను. భయపడే కారణం ఏంటంటే, ఒకప్పుడు భయపడేది, అరే మన ఇజ్జత్ పోతుందేమో, పోతావో నీరా భయ ఏముంది, 2 రోజులు అనుకుంటారు వదిలేస్తారు, అట్లా నడుస్తుంది అన్న ఫ్యామిలీలో అది. ఓకే. ఇంకోటి, మ్యారేజ్ చేసుకోవాలంటే ఎంత వయసులో చేసుకుంటే బాగుంటుంది అంటారు? నాకు తెలిసి అయితే అంతే అన్న, 25 years లోపలనే చేసుకోవాలి. అవతలు చేసుకున్నా వేస్ట్ అన్న, ఎంజాయ్ చేయలేము. బరువు బాధ్యతలు మీద పడతాయి అన్న, నిజం చెప్తున్నా. తట్టుకోలేమన్న బరువు బాధ్యతలకు. ఈ మనకి 20, 21, 25 లోపల ఏంటంటే ఎంతున్నా అంత అనిపించదు. తర్వాతకి 25 నుంచి స్టార్ట్ అయితేనే ఉంటాయి బాధ్యతలు, తట్టుకోలేము. ఈ కాలంలో 30 దాటిన తర్వాత పెళ్లి చేసుకోవట్లే అంటే ఉన్నమాట చెప్పాలంటే అన్న, అమ్మాయిలు తగ్గిరు, అబ్బాయిలు ఎక్కువ అయ్యారు. ఫస్ట్ ఒకటి వస్తే
రెండోది అమ్మాయిలు ఏమున్నా కానీ ఇప్పుడు ఎట్లా చూసుకుంటారు అంటే లెవెల్ చూసుకుంటున్నారు. జాబ్ ఉన్నోడే కావాలని, ఆయనకి బట్టున్నా పొట్టున్నా వద్దంటున్నారు. గవర్నమెంట్ జాబ్ అయితే గవర్నమెంట్ జాబ్ అయితే చాలు. ఇట్లా ఈ ఉద్దేశంలో చూస్తున్నా. అట్లా 30-35 అమ్మాయిలు దొరకట్లే కదా నా ఫస్ట్. అవును, యాక్చువల్లీ ఒకప్పట్లో అమ్మాయి కోసం అదే అబ్బాయి కోసం అమ్మాయి లైన్లు కట్టేవాళ్ళు. అవును, ఇప్పుడు అమ్మాయి కోసం అబ్బాయి లైన్లు కడుతున్నారు. అదే అన్న కలికాలం చేంజ్ అయింది. ఒకప్పుడు ఏందన్నా అమ్మాయిలు, ఇప్పుడు అబ్బాయిలు నలుగురు పోయి చూసుకున్నాను, ఇప్పుడు అట్లా కాదు. అమ్మాయిలు ఓకే చేయాలి అబ్బాయిని, అబ్బాయి అమ్మాయిని ఓకే చేసేది కాదు. ఫస్ట్ అంటే మన నాయనల కాలంలోనో ఎప్పుడో వచ్చి పిల్లగారిని అడిగేది, అమ్మాయి నచ్చిందా ఓకే. అప్పుడు అమ్మాయికి నచ్చకుండా ఓకే, అప్పుడు అబ్బాయికి నచ్చితే. ఇప్పుడు అట్లా కాదు, అమ్మాయికి ఫస్ట్ నచ్చాలి, ఈడెట్లనన్నా ఉండని. సో ఇంకొకటి, ఇద్దరు జాబ్ హోల్డర్స్, వైఫ్ అండ్ హస్బెండ్. సో ఇందాక మీరు ఒక ఇంటర్వ్యూలో చూసాను, ప్రీవియస్ ఇంటర్వ్యూ అనుకుంటా, ఆమె సంపాదించింది ఆమెకి, నేను సంపాదించింది మన ఇద్దరికి. అదేంది అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే కొందరు మైండ్ సెట్ అదే అన్న, ఇంట్లో ఫ్యామిలీలు అది. భార్య అది పైసలు సంపాదించింది అనుకో, నా పైసలు ఆయన పక్కకి ఎట్టుకుంటుంది, ఇళ్ళకెళ్ళి రూపాయి వాడదు భర్తకు. కానీ భర్త సంపాదించింది మాత్రం ఇల్లు మొత్తం వాడాలి. ఇప్పుడు భర్త ఏదైనా క్వశ్చన్ వేసిండు అనుకో, నన్ను ఎందుకు చేసుకున్నావు నువ్వు పెళ్లి, సాధలేవా, చేత కాదా, ఈ మాటలు నడుస్తున్నాయి అన్న. అండర్స్టాండింగ్, ఇద్దరు పైసలు ఒక కాడ వేస్తే సంసారం మస్తుంటది అన్న. ఇప్పుడు అట్లా లేదు, నావి నీది మాత్రం ఇద్దరిది. ఓకే. సో మీ ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా గణేష్ యాదవ్, ఎందుకు యాదవ్ అని టైటిల్ పెట్టుకుంటారు అందరు? నేను అలా పుట్టినా కాబట్టి పెట్టుకున్నాను ఫస్ట్కి వెళ్ళి. ఇప్పుడు కాదు, నాకు టిక్ టాక్ అప్పటి నుంచి అది పేరు. ఇప్పుడు గణేష్ అంటే గుర్తుపడతారో పట్టారో అన్న, మామూలుగా ఇన్ఫ్లుయెన్సర్లు గిట్ట గణేష్ యాదవ్ అంటే మటే గుర్తుపడతారు. అంటే అది పొగరు కోసం లేకపోతే పబ్లిసిటీ కోసం యాదవ్ అనే పేరు ట్యాగ్ లైన్ చేసుకుంటారు? నాకేం లేదు, నా దాంట్లో వీడియోలు ఉంటాయి, నువ్వు కిందికి వస్తే ఎస్సీ సాంగ్ ఉంటుంది, నా దాంట్లో ఎస్టీ సాంగ్ ఉంటుంది, బీసీ ఉంటుంది, ముదిరాజు ఉంటుంది, వేరే ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు చేస్తా సాంగ్. నాకు అట్లా ఏది ఉండదు క్యాస్ట్ గీస్ట్ అని. కాకపోతే మనం అందులో పుట్టినందుకు, ఇప్పుడు ఈ మాట అడుగుతున్నావు కదా, మనం అందులో పుట్టినందుకు పెట్టుకున్నా, మనం స్కూల్కి పోయినా కాలేజీకి పోయినా జాబ్కి పోయినా మరి ఆడ అడగొద్దు కదా అన్న. ఇప్పుడు నువ్వు ఇక్కడ అడుగుతున్నావు, మరి ఆడ అడగొద్దు కదా. అడిగి పోయినప్పుడు ఆడేం అడుగుతావు, నువ్వు వాగానే మీరు ఏది బీసీనా ఓసీనా ఎస్టీనా, ఫస్ట్ అది అడిగినాకనే మనకు ఏమంటారు ఫామ్ ఫిల్అప్ చేయగానే పేపర్ ఇచ్చినాకనే అది అడుగుతాడు. మనకి ఏదైనా జాబ్ కానీ చేర్చుకోడు కానీ అది చేస్తాడన్న. మరి అప్పుడు ఎవ్వరు అడగారు అన్న ఇది, అది అప్పుడు ఎవ్వరు అడిగారు. ఇవి ఎందుకు అడుగుతున్నావు అబ్బాయి, నేను ఏదైతే నీకు ఎందుకు, నువ్వు ఇచ్చేది ఇయరాదని. ఈ పేర్లు పెట్టుకోగానే ప్రతి ఒక్కరు అన్న, నువ్వని కాదు మామూలుగా ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కరు ఇదే అడుగుతారు. ఏమన్నా అది మొత్తం తీసేసేయాలి, ఒకటే ట్యాగ్ పెట్టాలి, హిందూ అని పెడితే మన పేరుకు ఆ తోక తలిగించుకుంటాం. అప్పుడు ఏది ఉండదు కదా అన్న, కుల భేదాలు గిట్ట ఏమి ఉండే మనకు. నాకు అట్లాంటి యాటిట్యూడ్ ఏం లేదన్న, నేను అన్నీ చేస్తాను, నేను పోయి అందరి ఇళ్ళలో తింటాను, నాకు అందరు దోస్తాను ఉన్నది, అందరిలో ఒకటే తిరుగుతానన్న. నీది నాది ఏమి ఉండదు, నేను అలా పుట్టినందుకు ఆ పేరు పెట్టుకున్నాను నేను. చూడటానికి చాలా మిల్క్ బాయ్ లాగా ఉన్నావు, పొట్టు పెట్టావు నీట్ గా. నాకు అది అంటే ఇది కెమెరా ముందేనా లేకపోతే కెమెరా వెనక మళ్ళీ రౌడీజం అలా చేస్తావా? రౌడీజం మనం ఎందుకు చేస్తాం అన్న, ఈ రోజులలో రౌడీజాలు నడుస్తాయి. హైదరాబాద్ లో గల్లీకో రౌడీ ఉంటాడు, ఉంటారు ఈ రోజులలో. ఓన్కి ఆడే తోపు అన్న, నీకు నువ్వే తోపు, నాకు నేనే తోపు. చిన్న పొరగాడు సైకిల్ మీద పోతున్నా కానీ చిన్న జరప నీకెందుకురా భయ అంటుండు. అవును,